వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. చంద్రబాబు నాయుడుతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ భేటీ. వరంగల్లో వీఆర్ఓకి నిరసన సెగ, తప్పుడు ప్రచారం అంటూ వాదన. నితిన్ గడ్కరీతో ఏపీ సీఎం చంద్రబాబు కీలక భేటీ. పిఠాపురంలో జార్నీలు రెచ్చిపోతున్నారు, పవన్ కళ్యాణ్ దీక్షపై శ్యామల కౌంటర్లు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జాతీయ కార్యదర్శి అరుణ్ సింగ్, సంయుక్త కార్యదర్శి శివప్రకాష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుకర్లాల్తో కూడిన సమావేశం జరిగింది. ఉమ్మడి మేనిఫెస్టోపై దృష్టి సారించి టీడీపీ, బీజేపీ, జనసేనల సమన్వయ ప్రయత్నాల చుట్టూ ప్రధానంగా చర్చలు సాగాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోడీ రాబోయే ప్రచార పర్యటనల సందర్భంలో బృందం ఆయన బహిరంగ సభలు మరియు రాష్ట్ర పర్యటన యొక్క లాజిస్టిక్స్ మరియు ప్రణాళిక గురించి కూడా మాట్లాడారు. వరంగల్ జిల్లాలో విధి నిర్వహణ కోసం వెళ్లిన వరంగల్ ఎంఆర్ఓను ఎస్ఆర్ నగర్ కాలనీ వాసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఎస్ఆర్ నగర్ బతుకమ్మ ఆట స్థలం పరిశీలించడానికి వెళ్లిన వరంగల్ ఎంఆర్ఓ తనిఖీ పేరుతో ఇల్లు కూల్చివేస్తున్నారని ప్రజలకు అసత్య ప్రచారం అందించాడు ఎస్ఆర్ నగర్కి చెందిన ఓ లీడర్. అసత్య ప్రచారాలు చేసి స్థానిక లీడర్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎంఆర్ఓ ఆరోపించారు. ఎంఆర్ఓపై దాడికి పాల్పడ్డ వారిపై ముట్టేవాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వరంగల్ ఎంఆర్ఓ. ఏన్మామల గ్రామంలోని ఎస్ఆర్ నగర్లో 14వ డివిజన్లో బతుకమ్మ ఏర్పాట్లు చేస్తుంటే కొంతమంది అడ్డుకుంటున్నారని, అక్కడ కొంచెం గందరగోళమైన పరిస్థితి ఉన్నది. మీరు స్థల పరిశీలన చేసి అది ప్రభుత్వ భూమి కాదా అనేటువంటిది మీరు నిర్ణయం తీసుకుని ఆ బతుకమ్మ ఏర్పాట్లకు తగు చర్యలు తీసుకోమని స్థానిక ఎమ్మెల్యే గారి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారంగా మా కార్యాలయ సిబ్బంది అయినటువంటి మండల సర్వేయర్ మరియు మా ఆరైతులు నేను ఫీల్డ్ ముఖాం మీద వెరిఫై చేయడం జరిగింది. ముఖాం మీద వెరిఫై చేస్తే ఎస్ఆర్ నగర్ లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ నిర్మించిన స్థలం పక్కన సుమారుగా ఒక 10 గుంటల భూమి ఖాళీ స్థలం ఉన్నది. ఆ ఖాళీ స్థలంలో నేను అక్కడికి వెళ్లి పరిశీలన చేస్తున్న క్రమంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఒక లీడర్ ఏం చేశారు అంటే, ప్రజలను మభ్యపెట్టించి ఇది వరంగల్కు హైదరాబాద్ వస్తుంది, ఎంఆర్ఓ గారు వస్తున్నారు, మన ఇళ్ళని కూలగొడతారు, మీరందరూ రండి అనేటువంటిది వాళ్ళకి రెచ్చగొట్టడం జరిగింది. ఆయనే వారు రెచ్చగొట్టడం వల్లనే అక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలందరూ ఒక్కసారిగా మూకుమ్మడిగా నా మీదకి. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా మొదటి రోజు బిజీగా గడిపిన చంద్రబాబు ఈరోజు కూడా వరుసగా కేంద్ర మంత్రులతో సమావేశాలు కొనసాగిస్తున్నారు. కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు. రాజధాని అమరావతికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కనెక్టివిటీ, అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, అమరావతి రాయలసీమ జిల్లాల కనెక్టివిటీ సహా రాష్ట్రంలోని పలు ఇతర జాతీయ రహదారుల గురించి చర్చించారు. అదేవిధంగా రాజధాని అమరావతికి అన్ని జిల్లాల కనెక్టివిటీ, అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే, అమరావతి రాయలసీమ జిల్లాల కనెక్టివిటీ వంటి కీలక అంశాల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రతిపాదనను గడ్కరీకి సమర్పించారు. నిధుల కేటాయింపుతో పాటుగా రాజధాని నిర్మాణంలో భాగంగా కనెక్టివిటీ ఏర్పాటుపైన చర్చించారు. మరోసారి పవన్ కళ్యాణ్పై శ్యామల కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకా పిఠాపురంలో జార్నీలు రెచ్చిపోతున్నారని ఓ రేంజ్లో రెచ్చిపోయారు యాంకర్ శ్యామల. వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ సంఘటనపై యాంకర్, వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల స్పందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా చూస్తే మహిళలకు ఏమి గౌరవం దక్కుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయని నిప్పులు చెరిగారు. ఒక మహిళ హోంమంత్రిగా ఉన్నారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇన్ని సంఘటనలు జరుగుతున్న సీఎం చంద్రబాబు కూటమి నేతలకు పట్టడం లేదని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాకాలో జార్నీలు రెచ్చిపోతున్నారని చురకలంటించారు యాంకర్ శ్యామల. పోలీస్ అధికారులు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పోలీసులు ఏం కేసులు నమోదు చేయట్లేదు, పోలీసులు తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుకుంటున్నాం. కానీ పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారులేండి, వాళ్ళ కుటుంబాలకే రక్షణ లేదు. ఈ రోజున రాష్ట్రంలో సిఐ ధర్మవరంలో 1 టౌన్ సిఐ నాగేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ అమ్మగారు 62 ఏళ్ల ఆవిడకి, స్వర్ణకుమారి గారు ఆవిడ పేరు, ఆవిడని కిడ్నాప్ చేశారు. 9 రోజులైనా సరే ఎటువంటి యాక్షన్ చూసారు. ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. Please subscribe to 108 TV. Subscribe to 108 TV. Please subscribe to 108 TV channel. Please subscribe to 108 channel. Please subscribe to 108 channel. 108 TV ki.